హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను కార్తీక పౌర్ణమి రోజు నక్షత్ర దీపాలు ఎలా వెలిగించుకోవాలి, వెలిగించుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అన్న పూజా విధానం కోసం చెప్తున్నానండి. అంటే కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించుకుంటాం కదా, అలాగే వాటితో పాటు ఈ నక్షత్ర దీపాలు కూడా పెట్టుకోవాలండి. చాలా మంచిది. అంటే మనకి జన్మ నక్షత్రాలు అనేవి చాలామందికి తెలియదు కదండి. ప్రతి నెల వచ్చే ఆ జన్మ నక్షత్రం ఏమిటో మనకు తెలియదు కదా. మరి ఈ ఒక్కరోజు మనం ఈ 27 దీపాలు పెట్టుకున్నట్టయితే చాలా మంచిదండి. అంటే ఏమైనా దోషాలున్నా, ఎలాంటివైనా మనకి అనారోగ్య సమస్యలున్నా పోతాయండి. అయితే మనం ఇంట్లో ప్రతి ఒక్కరూ దీన్ని వెలిగించుకుంటే చాలా మంచిదన్నమాట. ఒకవేళ మీరు మామూలుగా ఈరోజు కనుక పెట్టుకోలేని వాళ్ళైతే ఈ కార్తీక మాసంలో ఎప్పుడైనా సోమవారం రోజు పెట్టుకోవచ్చండి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు ఈ పూజ. అంటే మనం 365 ఒత్తులు ఎలా వేసుకుంటామో ఆ రోజే ఈ నక్షత్ర దీపాలు కూడా పెట్టేసుకోవచ్చండి. మరి దీనికైతే ముందుగా మనం అయితే పసుపు అనేది రాసేసుకుందామండి. అంటే మనం ఒకవేళ గుడిలో అయినా వెలిగించుకోవచ్చు, లేదా తులసి కోట దగ్గర అయినా పెట్టుకోవచ్చండి. ఇలా చూసినట్టయితే మనము అంటే ఈ ప్రత్యేకించి ఒకటే ముగ్గు వేయాలని ఏమీ లేదండి. మనకి అంటే పూజలో మనం వేసుకునే ఏ ముగ్గన్నా వేసుకోవచ్చు అనమాట. వేసుకొని దాని చుట్టూ మాత్రం బార్డర్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. అంటే లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు ఏ ముగ్గు వేసినా బంధనం అనేది చేస్తాం కదా, నాలుగు వైపులా మనమైతే ఇలా ముగ్గునైతే బంధించేద్దామండి. అలానే బార్డర్స్ మనకి ఇష్టం వచ్చిన బార్డర్లు ఏవైనా వేసేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత చక్కగా ఆ ముగ్గు మధ్యలో పసుపు కుంకుమతో చక్కగా అలంకరించుకోవాలండి. అంటే మనము లక్ష్మీదేవి పూజ ఎందులో అయినా సరే ముగ్గుని చక్కగా కలర్ఫుల్గా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది కదా. సో మరి ఇలాగే మనం అనేది పసుపు కుంకుమతో ముగ్గు అంతా చక్కగా అలంకరించుకుందామండి. అంటే ఇది 27 నక్షత్రాలు ఉంటాయి కదా, 27 నక్షత్రాలు కాబట్టి 27 దీపాలు అనేది పెట్టుకుంటామండి. 25 దీపాలు మనం 27 దీపాలు అనేది పెట్టుకుంటాం. అవి మామూలుగా పిండి దీపాలు, పిండితో కూడా చేయొచ్చండి. లేదా మనం మామూలుగా డైరెక్ట్గా ప్రమిదలో అన్న పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఆ పిండి దీపాలు అనేవి మనం పెట్టుకునేటప్పుడు కింద మాత్రం పెట్టకూడదండి. ప్రమిదలో పెట్టుకోవచ్చు, లేదా తమలపాకులన్నా వేసుకోవచ్చు. అలా వీలు కాదు అంటే మన దగ్గర ప్రమిదలు ఉంటాయి కదండి, దీపావళి రోజు మనం ఖచ్చితంగా కొనుక్కుంటాం కదా, ఆ 27 ప్రమిదల్లో పెట్టేసుకోవచ్చు. పిండి దీపాలు కూడా మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. నేనైతే ముగ్గు అయితే వేసేసుకున్నాను. చూస్తున్నారుగా, ఇలా చిన్నగా నేనైతే పిండి దీపాలు అనేది తయారు చేసుకున్నానండి. పిండి దీపాలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. దాని గురించి కూడా నేను చెప్తానండి. పూర్తిగా చివరి వరకు చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. దీపాలు ప్రత్యేకించి ఇక్కడే పెట్టాలని ఏం లేదండి, మనం ముగ్గులో ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. ఆ 27 దీపాలు చక్కగా పెట్టేసుకొని దాని చుట్టూ పువ్వులు కూడా అలంకరించేసుకుందామండి. ఈ పూజ చేసేటప్పుడు అంటే ఇది ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే వాళ్ళందరూ కూడా వెలిగిస్తే చాలా మంచిది. ఒకవేళ మనకి వీలు కాదు అనుకుంటే ఒక్కళ్ళన్నా చేయొచ్చు. ఏముందండి, పిల్లల్ని పిలిచి మనం చేయమన్నా కూడా మనం పూజ చేసేటప్పుడు పిల్లలు కూడా వచ్చేస్తారు కాబట్టి చక్కగా అందరం ఇంట్లో ఉన్న సభ్యులందరూ వెలిగించుకోవచ్చు. ఇలా చూస్తున్నారు కదా, నేనైతే ముగ్గు చుట్టూ మొత్తం 27 దీపాలు అయితే ప్రమిదల్లో పెట్టేసుకొని అయితే నేను పిండి దీపాలను అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పూలతో అలంకరించేసుకుంటున్నాను. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే, మనం చక్కగా అంటే ఈ ఒక్క పూజ చేయడం వల్ల మనం మధ్యలో ఇప్పుడు 365 ఒత్తులు మనం ఏదైతే వెలిగిస్తున్నామో అవి కూడా దీంట్లోనే పెట్టుకోవచ్చండి. ఒకవేళ మనకు ఎక్కువగా స్థలం లేదు పూజ చేయడానికి అంటే మనం ఇక్కడే పెట్టేసుకొని వెలిగించేసుకోవచ్చు. ఈ ముగ్గు మధ్యలోనే పెట్టేసుకోవచ్చండి. లేదా ఇది వేరుగా అది వేరుగా పక్కన పెట్టుకొని చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారుగా, నేను అయితే మొత్తం అన్నీ చక్కగా అలంకరించేసుకున్నానండి. ఇంకోటి ఏంటంటే, మనం దీపాలు పెట్టుకునేటప్పుడు ఇక్కడ ప్రమిదలు 27 కాబట్టి సరిగ్గా వెలగకపోవచ్చని, అందుకని నేను కాస్తంత కర్పూరం పౌడర్గా చేసి కొంచెంగా అన్ని ప్రమిదల మీద వేస్తున్నానండి. అన్ని దీపాల మీద వేసినట్టయితే తొందరగా వెలుగుతాయి, మనకి సమయం ఎక్కువ పట్టదన్నమాట. అయితే మనకి ఒక్కళ్ళమే వెలిగించడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఇంట్లో వాళ్ళందరూ వెలిగిస్తే చాలా మంచిది కాబట్టి వాళ్ళ సాయం కూడా తీసుకోవచ్చండి. అండ్ ఒకవేళ మన పిల్లలు కానీ ఎటంటే చదువు పరంగా ఎక్కడన్నా దూరంగా ఉన్నా కూడా వాళ్ళ పేరున మనమే వెలిగించేయచ్చు. నేను చూస్తున్నారుగా, ఇలా నేనైతే దీపాలన్నీ పెట్టేసుకున్నానండి. ఇక్కడ మా పిల్లలు ఇద్దరు కూడా వచ్చారనమాట దీపాలు పెట్టేటప్పుడు.
ఆ తర్వాత ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించుకుంటే చాలా మంచిదండి. ఇక్కడ మన అంటే మనం చాలా పనులు మనం ఆగిపోతూ ఉంటాయి, సకాలంలో జరగవు. అలాంటప్పుడు మనకి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయండి మనం ఈ దీపాలు పెట్టుకున్నట్టయితే. మీరు కూడా ఒకసారి ఈరోజు సాయంత్రం అంటే నక్షత్రాలు వచ్చిన తర్వాత మాత్రమే వెలిగించుకోవాలి. మీరు కూడా ఒకసారి పెట్టుకొని చూడండి, మీకే తెలుస్తుంది ఆ తేడా అనేది. నేనైతే చక్కగా అన్నీ వెలిగించేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు. దీపాలన్నీ వెలిగించేసుకున్నాక ఆ తర్వాత దీపాలకి కొన్ని అక్షింతలు, పసుపు, కుంకుమ వేసి నమస్కరించుకుందామండి. ఆ తర్వాత మనం అనేది వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి, మనం భూదేవికి వేడి ఎక్కువ తగులుతుంది కాబట్టి కింద ఖచ్చితంగా ప్రమిదలు అనేవి పెట్టుకుంటే చాలా మంచిది. నేను ఇక్కడ చూస్తున్నట్టయితే నేను అక్షింతలు ప్రతి ఒక్క దీపానికి వేసినాక నేను పసుపు కుంకుమతో కూడా పూజించాక అగరబత్తిని అయితే వెలిగించుకొని దండం అయితే పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత మీరు చూసినట్టయితే ఈ దీపాలు అనేవి ఆ రోజుకైతే ఉంచేసేయాలండి. తర్వాత అంటే మరుసటి రోజు ఈ దీపాలు అనేవి మనము ఏవైతే పెట్టుకున్నామో పిండి దీపాలు అవి ఆవుకన్నా తినిపించవచ్చు, లేదా ఏ చెట్టు మొదలన్నా ఎవరైనా తిరగని ప్లేస్లో మనం దీన్ని వేసుకోవచ్చండి. ఆ తర్వాత మనమైతే ముగ్గునైతే ఎట్టి పరిస్థితిలో చీపులతో తుడవకుండా చక్కగా బట్టతో క్లీన్ చేసేసుకోవాలండి. అండ్ మనం ఎక్కడైతే పూజ చేసామో అది ఎవరు తొక్కకూడదు కాబట్టి శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడైతే వడపప్పు, కాస్తంత బెల్లం పెట్టుకున్నానండి. అలాగే 2 అరటిపళ్ళు, తమలపాకు, ఆకు ఒక్క కూడా సమర్పించుకున్నానండి. ఆ తర్వాత ఇంకా మనమైతే నమస్కరించుకోవచ్చండి. చూస్తున్నారుగా నేను ఇలా పిండి ప్రమిద ఇలా చేశాను. ఇంకా ఆ తర్వాత మీరు అందరూ ఇలాగే చక్కగా నక్షత్ర దీపాలు పెట్టుకొని నమస్కరించుకోండి. అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.